వీడియో చాలా తెలివిగా షూట్ చేశారు. నిన్ను తప్పుడు దానిగా చిత్రీకరించి నీ పరువు తీసి మన కుటుంబాన్ని అల్లరిపాలు చేయాలని ప్లాన్ చేశారు. నిన్నట్టం పెట్టుకొని అందరినీ విడగొట్టాలని, తర్వాత భయపెట్టి ఎవరూ తలెత్తుకోకుండా చేయాలని చాలా పెద్ద కుట్ర చేశారు. దీంట్లో ఎవరున్నారో, ఎవరెవరిని వాడుకొని నిన్న ట్రాప్లోకి లాగారో తెలుసుకోవాలి. నేను పబ్కి వచ్చినప్పుడు నువ్వు చాలా మత్తుగా ఉన్నావు. ఏదో సరదాగా ఆల్కహాల్ తీసుకున్నావు అనుకున్నాను. లేదన్నయ్య, నేను అసలు ఆల్కహాలే తీసుకోలేదు. సాఫ్ట్ డ్రింకే ఇవ్వమన్నాను. అంటే నువ్వు సాఫ్ట్ డ్రింక్ అడిగినా వాళ్ళు నీకు మత్తిచ్చే డ్రింక్ ఇచ్చారంటే డెఫినెట్గా దీని వెనక వాళ్ళు కావాలని చేసిన మోసం ఉంది. నిన్ను ట్రాప్ చేయాలని వాళ్ళు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారని అర్థమైంది. కావాలనే నువ్వు తాగే డ్రింక్లో ఏదో కలిపి నిన్ను మత్తులో పడేశారు. అవును, అసలు నువ్వు పార్టీకి వెళ్ళడమే ఇష్టం లేదన్నావు. కానీ మీ కాలేజ్ ఫ్రెండ్స్ అంతా వచ్చి అమ్మని ఒప్పించారని చిన్న చెప్పాడు. అవునన్నయ్య. పద, మనం అర్జెంటుగా కాలేజ్కి వెళ్ళాలి. ఎందుకన్నయ్య? మనం ఒకరిని కలవాలి. పద రా. చూడరా, ఇప్పుడు ఈ ఆంటీకి నేను లైటింగ్ కొడతాను. ఏంటి, ఆంటీకి లైటింగ్ కొడతావా? ఆంటీ అయితే ఏంట్రా, బ్యూటీగా ఉంది. అమ్మాయిల కన్నా ఆంటీలే నయం. అక్కడ వదులుతాయి, ఇక్కడ మిగులుతాయి. ఎందుకు వాళ్ళతో గొడవ? ఎందుకురా, ఏమైనా అంటుందేమోరా? ఏదో అంటుందని భయపడితే ఎలా పడుతుందిరా? రేయ్, వాడెవడో వస్తున్నాడు రా. వస్తే వచ్చాళ్లేరా. తీసుకో జనని, తాగు. నాకొద్దు, వెళ్దాం పద. అదేంటి, దగ్గుతున్నావు కదా, అందుకే వాటర్ తీసుకొచ్చాను. జనని, నువ్వు కారులో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. వద్దు గుణ, వాళ్ళతో గొడవ ఎందుకు, మనం వెళ్దాం పద. నువ్వు కూర్చో, నేను మాట్లాడొస్తాను. పద. గుణ, అది కాదు, కూర్చో. అనవసరంగా. తీసుకో. బుద్ధుందారా మీకు? ఎందుకురా ఇబ్బంది పడుతున్నావు? ఏంటి కొడుతున్నావు? పెద్ద హీరోలాగా.
తప్పు చేశానన్న ఫీలింగ్ లేకుండా ఏంట్రా ఎదురు మాట్లాడుతున్నా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి నువ్వు చేయి చేసుకుంటే మేము చేతగాని వాళ్ళం అనుకుంటున్నావా? మేము కొడితే నువ్వు తట్టుకోలేవు. మర్యాదగా వెళ్ళు. ఏంట్రా కొడతారా? కొట్టండి, కొట్టండి రా. ఎవరనుకున్నారా తను? నా భార్య. తప్పురా అంటే కొడతామంట. నా ముందే నా భార్యని ఏడిపించడానికి ఎంత ధైర్యం రా మీకు? ఎంత ధైర్యం? ఎంత ధైర్యం రా మీకు? ఎంత ధైర్యం? ఎంత ధైర్యం? భార్య? రేయ్! గుణ వద్దు, వదిలేసాయి. ఆ యూజ్లెస్ ఫెలోస్ తో ఎందుకు గొడవ? గొడవేంటి గొడవ? నిన్ను ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇలాగే ఎవరితో పడితే వాళ్ళతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు. నీ ఇబ్బంది నా ఇబ్బంది కాదా? నేనెలా సహిస్తాను? ఎవరు లేరనుకుంటున్నారా? దెబ్బ పడితే కాని బుద్ధి రాలేదు. పారిపోయారు వెధవలు. సరే పద పద. బతుకు మీద ఆశ ఉంటే, బతకాలనుంటే చెప్పిన పని వెంటనే చెయ్యి. ఇదంతా చేసిందెవరో చేస్తుందెవరో కన్ఫర్మ్ అయిపోయింది మధు. పద ఇంటికెళ్దాం. అన్నయ్య, నాకు భయం వేస్తుంది అన్నయ్య. ఈ అన్నయ్య నీ పక్కనుండగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నన్ను నమ్ము. నీకేం జరగకుండా చూసుకునే పూచి నాది. పద. హరి, అమ్మా. హే మధు, ఏమైందమ్మా? మధు